రవితేజ గారు ఒక 10 ఇయర్స్ కింద వరకు మినిమం గ్యారంటీ హీరో. అంటే సినిమా డిజాస్టర్ మాత్రం అవ్వదు, ఫ్లాప్ మాత్రం అవ్వదు అనే ఒక మినిమం గ్యారంటీ ఉన్న హీరో. టాప్ స్టార్స్ కి కాంపిటీషన్ ఇచ్చిన హీరో. సంవత్సరానికి ఒక్క హిట్ అయినా ఉన్న ఏకైక హీరో మన రవితేజ గారు. చూసావుగా, పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తది. అలాంటి రవితేజ గారు ఇప్పుడు ఫేడ్ అవుట్ అవుతున్నారా ఆర్ అయిపోయారా? మార్కెట్ అయితే దారుణంగా పడిపోయింది. మళ్ళీ రేజ్ అవుతుందా అన్న నమ్మకం కూడా లేకుండా అయిపోయింది. పెద్ద హీరో అమ్జద్ భయ్య హీరో. అసలు రవితేజ గారు ఇలాంటి స్టేజ్కి రావడానికి కారణం ఏంటి? ఎలాంటి ల్యాగ్ లేకుండా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రవితేజ గారికి లాస్ట్ గా యునానిమస్ సక్సెస్ వచ్చిన మూవీ ఏది? బోత్ కంటెంట్ వైజ్ గా అండ్ కలెక్షన్ వైజ్ గా నాకు తెలిసి అయితే క్రాక్. ఒంగోలు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాలో శేషం పోస్తాన్న కొడక. ధమాకా మూవీకి కలెక్షన్స్ వచ్చినా కానీ టాక్ మాత్రం బిలో యావరేజ్ వచ్చింది. సో ప్రాపర్ హిట్ అంటే క్రాక్ మూవీ. ఆల్మోస్ట్ 4 years అవుతుంది, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ప్రాపర్ హిట్ లేదు రవితేజ గారికి. మినిమం కలెక్షన్స్ వస్తలేవు. లాస్ట్ 10 movies తీసుకుంటే ఏ మూవీ ఐదర్ డిజాస్టర్ ఆర్ ఫ్లాప్. మినిమం గ్యారంటీ హిట్ ఇవ్వలేకపోతుండు. అంత కెరియర్ పీక్ చూసిన రవితేజ గారు అసలు ఇంత డౌన్ ఫాల్ గానే కారణాలు ఏంటి? బ్యాడ్ స్టోరీ సెలెక్షనా? డైరెక్టర్స్ ని గుడ్డిగా నమ్మి సినిమాలు తీయడమా? యాక్టింగ్ లో లుక్స్ లో వేరియేషన్ చూపించకపోవడమా? అసలు మూవీ ప్రమోషన్స్ ప్రాపర్ గా చేయకపోవడమా? ఇప్పుడు నేను చెప్పిన అన్ని రీజన్స్ లో ఏ ఒక్క రీజన్ కూడా తప్పు అని చెప్పడానికి లేదు. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు రవితేజ గారి మూవీస్ ఫ్లాప్ అవడానికి నేను పైన చెప్పిన ప్రతి ఒక్క రీజన్ ఒక ప్రాపర్ వ్యాలిడ్ రీజన్. విక్రమార్కుడు మూవీని తమిళ హీరో కార్తీ రీమేక్ చేసినప్పుడు ఆయన ఫోటోని పర్సులో పెట్టుకునేటోడంట, ఆ ఇంటెన్సిటీ మ్యాచ్ చేయడానికి ఇన్స్పిరేషన్ లాగా. రవితేజ గారు ఫోటో ఆన్ మై ఫోన్ ఫర్ 2.5 years. అలాంటి ఇంటెన్సివ్ యాక్టింగ్, ఆ ఇంటెన్సివ్ స్టోరీ సెలెక్షన్ ఎటు పోయింది? ఈడియట్, అమ్మన్న తమిళమ్మాయి, వెంకీ, భద్ర, కిక్, విక్రమార్కుడు ఇలాంటి మంచి మంచి మూవీస్ మనకి ఇచ్చిన రవితేజ గారు అసలు ఏమైపోయారు ఇప్పుడు? ఇంతకు ముందు రవితేజ గారికి ఫ్లాప్ మూవీస్ లేవా అంటే ఉన్నాయి, అప్పుడు కూడా ఆయన ఫ్లాప్స్ ఉన్నాయి. బట్ అవి ఎలాంటి ఫ్లాప్స్ అంటే నా ఆటోగ్రాఫ్ అయినా, శంభో శివ శంభో అయినా, నేనింతే అయినా, అంటే మూవీస్ ఫ్లాప్ అయినా ఏమో కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఫ్లాప్ అవ్వలే. ఆయన స్టోరీ స్ట్రాంగ్ ఉంటుండే, ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ ఉంటుండే, ఆయన తీసిన ఫ్లాప్ మూవీస్ కూడా రెస్పెక్ట్ ఉంటుండే. ఇప్పటికీ నా ఫేవరెట్ నేను ఇంతే మూవీ. తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ, కానీ నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. కానీ ఆయన లాస్ట్ ఒక 10 years నుంచి మూవీస్ తీసుకుంటే ఫ్యాన్స్ కూడా వెనకేసుకొని రాలేకపోతున్నారు. అలాంటి మూవీస్ తీస్తున్నాడు ఆయన. పోనీ ఎక్స్పెరిమెంట్ చేస్తలేడు అంటే ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నాడు. బట్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి? డిస్కో రాజా అయినా, రావణాసుర అయినా, టైగర్ నాగేశ్వర అయినా, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్. బట్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్? రావణాసుర మూవీ తీసుకుందాం. స్టార్టింగ్ 30 minutes ఆ హైపరాదితో అడ్డమైన కుళ్ళు కామెడీ ఉంటది. లైఫ్ లో వైలెన్స్ ఎక్కువైపోయి బొత్తిగా రొమాన్స్ లేకుండా పోతుందిరా. సరసాలు ఆడేటప్పుడు లోపల నుంచి లాక్ చేసుకోవాలండి. వెళ్ళి నుంచి బయట రాకపోతే మనకి హ్యాపీస్. కేసు ఓడిపోవడం ఫస్ట్ టైం అనుకుంటా. లా అన్నాక ఒక్కో కేసులో ఒక్కొక్క మలుపు ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ రివెంజ్ స్టోరీ ఉంటుంది. సో మిడిల్ 1.5 hour మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంటెన్సివ్ ఉంటుంది. బట్ మిగతా 1 hour లిటరల్ రొటీన్ రొట్ట మూవీ కదా. టైగర్ నాగేశ్వరరావు తీసుకుందాం. ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టుకొని వాళ్ళతో సాంగ్స్, వాళ్ళతో రొమాన్స్లు, వాళ్ళతో ఎక్స్పోజింగ్లు. కొలతలు బాగున్నాయి, కొలతలు ఎత్తుపల్లలు చాలా బాగున్నాయి అని చెప్తున్నాను. మళ్ళీ సెకండ్ హాఫ్ లో హీరో పెద్ద రాబిన్ ఉన్నాడంటే ఫీలింగ్. ఈ టైగర్ నాగేశ్వరరావు అనే మూవీని చాలా రాగా ఇంటెన్సిటీగా తీయచ్చు. ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేను ఎలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. డిస్కో రాజా మూవీ అయితే ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగుంటది. బట్ ఫస్ట్ హాఫ్ మొత్తం పల్పే. ఆ నభా నటేశ్వర సాంగ్లు, అడ్డమైన కామెడీ, ఇంటర్వెల్ ఒక మంచి ట్విస్ట్ నుంచి సినిమా బాగుంటది. బట్ ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్ రోత కదా. పేరుకే ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్, తీసే మొత్తం రొటీన్ రొట్ట స్టోరీస్. ఇవన్నీ కాదు అన్నట్టు ఈ మధ్య రవితేజ గారి సినిమాలు ఎట్లయిపోయినాయంటే పక్కా ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సింది అన్నట్టు అయిపోయింది. వాళ్ళు కూడా ఎలాంటి హీరోయిన్స్ అంటే రవితేజ గారి ఏజ్ లో హాఫ్ ఉండేటోళ్ళు. ప్రాపర్ కెమిస్ట్రీ కుదరట్లేదు. పోనీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉందంటే సాంగ్స్ కోసం మాత్రమే వస్తారు, ఎక్స్పోజింగ్ చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. చూడండి, రేపు మా ఇంటికి నన్ను చూడటానికి వస్తున్నారు. రాని నీకు కంగారుగా లేదు మాస్టారు? అస్సలేదు మాస్టారు. రవితేజ గారి ప్రీవియస్ మూవీస్ కి ఇప్పటికి ఏం మారింది అంటే కసి. ఒక మంచి సినిమా తీద్దామన్న కసి రవితేజ గారిలో ఇప్పుడు లేదు. ఒక ఈడియట్, ఒక అమ్మనాన్న తమిళమ్మాయి, ఒక కిక్, ఒక విక్రమార్కుడు, ఇలాంటి ఎంత ఇంటెన్సిటీ రోల్స్ అవి. ఆ రోల్ చూస్తే ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పటికి కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది. అంత లవ్ చేసేవాడైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే టాయిలెట్ లోకి తీసుకెళ్ళడు. నీ కూతుర్ని ఎవరైనా టాయిలెట్ లో తీసుకెళ్తే నువ్వు ఊరుకుంటావేమో. నా చెల్లెల్ని ఎవరైనా తీసుకెళ్తే చంపేస్తాను. ఇంత మంచి మూవీస్ ఉన్న కెరియర్ రవితేజ గారిది ఇప్పుడు మొత్తం కంఫర్ట్ జోన్ కి వెళ్ళిపోయి రొటీన్ రొట్ట మూవీస్ తీసుకుంటూ హీరోయిన్స్ తో డ్యూయెట్లు, రొమాన్స్ వేసుకుంటూ గడిపేస్తుండే ఆయన. నమ్మరు కానీ మినిమం ఎఫర్ట్స్ పెట్టట్లేదు ఈ మధ్య. కొన్ని మూవీస్ లో లిప్ సింక్ ఉండట్లేదు. లుక్స్ మార్చడం అన్న కాన్సెప్ట్ ఆయన ఎప్పుడో వదిలేసింది. ఒక టైగర్ నాగేశ్వరరావు తప్పితే మిగతా ఏ సినిమాలో కూడా లుక్స్ మార్చట్లేదు. కొన్ని సినిమాల్లో అయితే యాక్టర్ కాకుండా రవితేజ గారిగా అనిపిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావులో ఎక్కడ కూడా టైగర్ నాగేశ్వరరావు ఫీలింగ్ రాదు.
రవితేజ గారు అనే ఫీలింగ్ వస్తుంది. మిస్టర్ బచ్చన్ లో ఒక రైడ్ చేసే ఆఫీసర్ లాగా కనిపించడన్న రవితేజ గారు లానే కనిపిస్తాడు. అదే ప్రీవియస్ మూవీస్ తీసుకోండి, కిక్ లో కళ్యాణ్ తప్ప ఇంకా ఎవ్వరు కనిపించాడు. విక్రమార్కుడు అయితే విక్రమ్ రాథోడ్ తప్ప ఇంకా ఎవ్వరు కనపడరు మనకి. ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ పర్ఫార్మర్ ఆయన. ఇప్పుడు వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీకి యావరేజ్ టు గుడ్ టాకే వచ్చింది. అంటే ఆయన లాస్ట్ 10 మూవీస్ లో దీనికి చాలా మంచి టాక్ వచ్చింది. అయినా కానీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. మినిమం కలెక్షన్స్ వస్తలేవు. ఈ సంక్రాంతికి అదే లీస్ట్ మూవీ కలెక్షన్స్ వైజ్ గా. అంటే ఆడియన్స్ రవితేజ గారు నమ్మడం మానేసిరు. ఎందుకు? బికాస్ ఆఫ్ పాస్ట్ హిస్టరీ. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న ఒకే ఒక్క ఇంపార్టెంట్ థింగ్ ఆయన చేయాల్సింది ఏంటంటే మంచి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, సాంగ్స్ మొత్తం అవాయిడ్ చేసేయాలి, హీరోయిన్స్ అవాయిడ్ చేసేయాలి. హీరోయిన్స్ కి రిలవెన్స్ ఉంటేనే దట్టు ఏజ్ అప్రోప్రియేట్ హీరోయిన్స్ మాత్రమే తీసుకోవాలి. మీనింగ్ఫుల్ సినిమాలు తీస్తే ఆయన మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడు. మళ్ళీ ఆయన కసితో మూవీస్ తీసే చూడాలనుంది. ఒక మంచి సినిమా ఏ ఒక్క వంక లేకుండా మంచి మంచి డైరెక్టర్స్ సెలెక్ట్ చేసుకొని మంచి స్క్రిప్ట్ పట్టుకొని సాంగ్స్ అడ్డమని అన్ని తీసేసి ఒక ప్రాపర్ సినిమా తీయండి. కొంచెం టైం పడుతుంది, 1-2 సినిమా కొంచెం టైం పడుతుంది. మీరు కోల్పోయిన ట్రస్ట్ మళ్ళీ మీరు వెనక్కి తీసుకోగలుగుతారు. ప్లీజ్ రవితేజ గారు ఒక్క మంచి మూవీ ప్లీజ్. కొంచెం జానరాలు మార్చండి. లైక్ హారర్ మూవీ తీయండి ఒకటి, ఒక మంచి సస్పెన్స్ మూవీ తీయండి, ఒక థ్రిల్లర్ మూవీ తీయండి, ఒక సైకో కిల్లర్ మూవీ చేయండి. ఏమవుతుంది? ఒక డివోషన్ మూవీ చేయండి. ఈ రొటీన్ కమర్షియల్ మూవీస్ అన్ని వదిలేసి ఒక డిఫరెంట్ జానర్ ట్రై చేయండి. మూవీస్ ఫ్లాప్ అయినా కానీ మీకు మంచి రికగ్నిషన్ వస్తుంది, మీ పైన మళ్ళీ ట్రస్ట్ వస్తుంది. మీరు ఒప్పుకోవాలి. కానీ చాలా మంచి మంచి యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు, మంచి మంచి డెడికేషన్ తో చేసే వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న పాయింట్ కాకుండా మూవీ మొత్తం ఇంట్రెస్టింగ్ ఉండేటట్టు స్టోరీ చూసుకుంటే మిమ్మల్ని కొట్టేవాడు లేడు సార్. మీరు జస్ట్ ఓపెన్ ఉండాలి. మంచి మంచి స్టోరీస్ విలన్ గా చేయండి. మీరు ఎంత బాగుంటారు. మీరు విలన్ గా రావణాసురం మూవీలో మీరు ఒక హాఫ్ అన్ అవర్ విలన్ గా ఇట్లా భయపెట్టి షేక్ చేసిరు. అలాంటి రోల్స్ ట్రై చేయండి కంప్లీట్ గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. మా చిన్నప్పటి ఒక ఫేవరెట్ హీరో, ఒక ఎనర్జెటిక్ స్టార్ ఇట్లా అయిపోవడం నాకు నచ్చట్లేదు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ ఫర్ రవితేజ గారు. ఇప్పటికైనా ఫ్లాప్ మూవీస్ నుంచి నేర్చుకొని మంచి మంచి మూవీస్ తీయండి. టైం తీసుకొని ఇయర్ ఒక్క మూవీ తీసినా మంచి మూవీ తీయండి. నెక్స్ట్ మూవీ శివ నిర్వాణ్తో ఒక థ్రిల్లర్ మూవీ అంటున్నారు. అట్లీస్ట్ ఆ మూవీ అయినా బాగుండాలని కోరుకుంటూ మీరు ఇప్పటికైనా మంచి మూవీస్ తీస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ మూవీ మనిషి.